హాయ్ గైస్, ఈ రోజు మనం చూడబోయేది చైనీస్ యొక్క హై స్కూల్ డ్రామా. చాలా రోజుల తర్వాత మనం ఒక హై స్కూల్ డ్రామా చూడబోతున్నాం. ఇది చాలా క్యూట్ గా ఉంటుంది. ఇందులో చదువు, క్యూట్ లవ్, ఫ్రెండ్షిప్ అని చాలా విధాలుగా అన్ని కోణాల్లో బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా డ్రామాలోకి వెళ్దామా. డ్రామా స్టార్టింగ్ లో పెళ్లి కూతురు వేషంలో ఉన్న ఒక అమ్మాయిని స్కూల్లో చూపించారు. ఒక ఫ్రెండ్ పోస్టర్ లాగా ఏదో అతికిస్తోంది. ఎందుకే ఇలా అని అంటుంటే, అప్పుడే కదా పాత విషయాలన్నీ గుర్తు చేసినట్లుంటుంది అని ఆమె అంటోంది. ఏదో శబ్దం రాగానే అంతే ఇక దొరికిపోయామని బయటకు వచ్చి చూస్తోంది. పెళ్లి కూతురు వేషంలో ఉన్న ఆ అమ్మాయి నవ్వుకుంటూ బయటకు వస్తోంది. ఇది నా ఫోన్ శబ్దమేనే అంటోంది. నేను అతని కోసం ఒక గిఫ్ట్ కొన్నాను, సర్ప్రైజ్ గా ఇస్తా అంటోంది. అది ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా ఫోటో తీస్తావు కదా అంటోంది. మీరెలా ఒక్కటిగా చేరారు? అతడు కూడా సర్ప్రైజ్ గా నీకేదో తీసుకొస్తున్నాడట అంటోంది. ఏంటి వచ్చేసాడా అని అడుగుతుంటే, అక్కడ చూడు అనగానే ఈ అమ్మాయి తిరిగి చూస్తోంది. అప్పుడు హీరో తన ఫ్రెండ్స్ తో మాస్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అమ్మాయి పక్కగా వస్తుంటే స్కూల్ వాచ్మెన్ ఏంట్రా ఏం చేస్తున్నారా అని అరిచాడు. హీరో ఆ పెళ్లి కూతురు వేషంలో ఉన్న అమ్మాయి చేయి పట్టుకుని పరిగెత్తుతున్నాడు. అప్పుడే ఒక వాయిస్ ఓవర్ వస్తోంది. ఇలాగే మనం అనుకున్న టైంలో ఏదో ఒకటి వస్తుంటుంది. ఇలాగే మా లవ్ స్టోరీ కూడా అనుకోకుండా స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. 8 సంవత్సరాల తర్వాత చూపిస్తే పెళ్లి కూతురు వేషంలో ఉంది కదా ఆ అమ్మాయి పేరు లింగ్షి. ఇప్పుడే స్కూల్ కు ఎంటర్ అవుతోంది. ఆమె చేతిలో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్నది వేరెవరో కాదు, హీరో యొక్క ఫోటోనే. అతన్ని వెతుక్కుంటూ వస్తుంటే అతడు సైకిల్లో ఏదో చేస్తున్నాడు. అతన్ని కనిపెట్టింది. చూడగానే సంతోషంతో నిలబడింది. అతని వైపు వెళ్తుంటే అతడు లేచి స్కూల్ వైపు వెళ్ళడానికి బ్యాగ్ తగిలించుకుంటున్నాడు. ఆమె ముందుకు రాగానే ఏంటి ఈమె నా దగ్గరకు వస్తోంది అనుకుంటున్నాడు. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎలా ఉన్నావు అని అడిగింది. ఇతడు చుట్టుపక్కల చూస్తున్నాడు ఆమె ఎవరితో మాట్లాడుతోందని. హలో, మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు అంటుంటాడు. లేదు, నువ్వు జీజునే కదా అంటోంది. అవును, నేను జూజునే అనగానే టక్కున హక్ చేసుకుంది. అయ్యయ్యో, ఈ అమ్మాయి ఇలా చేస్తుంది ఏంటి అని అతడు ఆమెనే చూస్తున్నాడు. టెన్షన్ అయిపోయి తోసేశాడు. నువ్వెవరో నాకు తెలియదమ్మా అంటున్నాడు. ఇదంతా అతని ఫ్రెండ్ చూసినట్లున్నాడు. ఇక వదలకుండా అతన్ని ఆట పట్టిస్తూనే ఉన్నాడు. ఎవర్రా ఉదయమే ప్రేమ, ఇంతకీ అమ్మాయి ఎవరు అని అంటుంటాడు. అతడు ఏమీ చెప్పకుండా క్లాస్ కు వస్తున్నాడు. ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది. టీచర్ వచ్చింది. ఆమెతో పాటు లింగ్షిని తీసుకొచ్చింది. ఈమె కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. హీరో చివరి బెంచ్ లో తన పాట తను పడుకుని ఉన్నాడు. లింగ్షి రాగానే టీచర్ ఏం చెప్తుందంటే, నిన్ను నువ్వు పరిచయం చేసుకోమా అంటుంది. నా పేరు లింగ్షి అని తన గురించి చెప్పుకుంటోంది. ఇప్పుడు ఆమె హీరోను చూసింది. అప్పుడు ఆ టీచర్ నువ్వు హీరో పక్కన వెళ్లి కూర్చోమ్మా అని చెప్పింది. ఆమె అతని పక్కనే వచ్చి కూర్చుంది. అతడు టెన్షన్ అవుతున్నాడు. కోపంతో ఆమె ముఖం కూడా చూడట్లేదు. అప్పుడు ఆమె ఒక పేపర్ లో ఉదయం సైకిల్ స్టాండ్ లో ఒక విషయం జరిగింది కదా, అది నేను కావాలని చేయలేదు, జస్ట్ ఫ్రెండ్లీగానే హక్ చేసుకున్నా అని రాసి చూపిస్తోంది. అది చూసిన జీజిన్ పెన్ అని అంటున్నాడు. ఓహో, పెన్ అడుగుతున్నాడేమోనని ఆమె తన పెన్ ఇస్తోంది. నేను ఇది అడగలేదు, నా పెన్ కింద పడింది, తీసివ్వు అంటున్నాడు. ఓ సారీ అని ఆమె తీయబోయేటప్పుడు అతడు కూడా తీయడానికి వంగాడు. అప్పుడు ఇద్దరి తలలు గుద్దుకున్నాయి. అయ్యయ్యో, ఈమెతో హింసరా బాబు అనుకుంటున్నాడు. అప్పుడు ఆమె కూడా ఒకలాగైంది ఇతడు ఇలా చేసేసరికి. అప్పుడు టీచర్ ఏమంటుందంటే, ఈ రోజు నీ దగ్గర బుక్ లేదు కదమ్మా, పక్కనున్న జీజిన్ దగ్గర షేర్ చేసుకో అని అంటుంది. అప్పుడు జీజిన్ వినగానే, షేర్ అవసరం లేదు, నువ్వే తీసుకో అని బుక్ ఇచ్చాడు. తన పట్ల ముఖాన్ని ఇటు తిప్పుకుని కూర్చున్నాడు. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత లింగ్షి చాలా బుక్స్ తీసుకుని జీజిన్ వెనకే వస్తోంది. అతనికి కోపం వస్తోంది. ఈమె వస్తుందని తెలిసే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు. ఆమె కూడా వదలకుండా జీజిన్ ఒక్క నిమిషం ఆగు అని అంటోంది. ఏదో సీరియస్ విషయం అనుకుని స్టాప్ అయ్యాడు. ఏంటి చెప్పు అంటుంటే, నీకు నాపై ఏమైనా స్పెషల్ ఫీలింగ్స్ ఉన్నాయా అంటోంది. నువ్వు పిచ్చిదానివా లేక పిచ్చిదానిలా నటిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఈమె నిజంగానే పిచ్చిదేమో అనుకుని పరిగెత్తుతున్నాడు. ఆమె కూడా వదలకుండా అతని వెనకే పరిగెత్తుతోంది. వీళ్ళిద్దరికి మ్యాథ్స్ క్లాస్ ఉంది, అందుకోసమే వెళ్తున్నారు. ఆమె అలా వేగంగా వెళ్తున్న క్రమంలో ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు కింద పడిపోయాయి. అది చూసిన జీజిన్ ఇప్పుడు ఆగిపోయాడు. ఏమనుకున్నాడో ఏమో కానీ కింద పడిన పుస్తకాలు తీసి ఆమెకిస్తున్నాడు. పాపం అని అతడు చేస్తుంటే అప్పుడు ఏమంటోంది అంటే, నువ్వు మంచి అబ్బాయి లాగే ఉన్నావు, కానీ ముఖాన్ని మాత్రం ఇలా ఉమ్మున పెట్టుకుని ఉన్నావేంటి అంటోంది. నీ ప్రశంసలు నాకు అక్కర్లేదు, నేను ఎందుకు చేశానో లోపలికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది అంటుంటాడు. ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అయింది. ఇద్దరికి ఒక లెక్క ఇచ్చి క్లియర్ చేయమని టీచర్ చెప్పాడు. ఒకవైపు జీజిన్, ఇంకోవైపు లింగ్షి లెక్కలు చేస్తున్నారు. ఇద్దరు కరెక్ట్ గానే చేశారు. కరెక్ట్ ఆన్సరే వచ్చింది. అప్పుడు ఆ టీచర్ ఇద్దరికి క్లాప్స్ కొట్టండి అని చెప్పాడు. వీరిద్దరు వేరే వేరే టెక్నిక్ లో లెక్క చేసినా కూడా కరెక్ట్ గా సాల్వ్ చేశారు అని చెప్తున్నాడు. అప్పుడు లింగ్షి పర్వాలేదే, వచ్చిన రోజే నన్ను
అంతా పొగుడుతున్నారే అనుకుంటోంది. ఇంతసేపు బాగా మాట్లాడిన టీచర్ సడన్ గా టెర్రర్ అయిపోయాడు. ఆపండి, ఇక క్లాప్స్ కొట్టింది చాలు, ఇద్దరు వెళ్లి బయట నిలబడండి అని చెప్పాడు. ఈమెకి ఏం అర్థం కాలేదు. అతడు స్ట్రిక్ట్ గా చెప్పడంతో బయటకు వచ్చి నిలబడుతున్నారు. ఇద్దరు పనిష్మెంట్ లో నిలబడినప్పుడు అప్పుడు కూడా ఆమె సరిగా నిలబడలేకపోతోంది. ఇతనిపై పడేలా వస్తోంది. అతడు దూరం దూరం జరిగిపోతున్నాడు, కానీ ఆమె ఇంకా దగ్గరగా వస్తోంది. ఏంటమ్మా నీ సమస్య అని అడుగుతున్నాడు. కరెక్టే కదా మనం ఆన్సర్ చేశాము, కానీ ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారు అని అడుగుతోంది. ఆన్సర్ కరెక్టే వచ్చింది, కానీ మనం కరెక్ట్ టైం కు రాలేదు కదా అంటున్నాడు. ఓ లేట్ గా వచ్చినందుకే ఈ పనిష్మెంటా అంటోంది. కానీ నా బుక్స్ తీసి ఇవ్వడం వల్లే నీకు లేట్ అయింది కదా, ఆ విషయం నేను చెప్పనా అంటోంది. అవసరం లేదు అంటుంటే, లేదు ఆయన నీ గురించి తప్పుగా అనుకుంటాడేమో, నేను వెళ్ళి చెప్తా అంటుంది. నువ్వు అలా చేయని అవసరం లేదు, కానీ సైలెంట్ గా ఉండు అంటుంటాడు. ఆమె సరిగా నిలబడలేకపోతుంది. ఒక కాలుపై నిలబడడం వల్ల బ్యాలెన్స్ చేయలేక కింద పడిపోయింది. పడిపోతూ అతన్ని పట్టుకుని అతన్ని కూడా కింద పడేసింది. కింద పడే టైంలో అతని బనీన్ను పట్టుకుని లాగింది. అది లేట్ గానే అతడు గమనించాడు. అప్పుడు లింక్సి కూడా చూసింది. అయ్యయ్యో సారీ అంటోంది. అయ్యయ్యో పర్వాలేదమ్మా, ట్రౌజర్ మాత్రం వదిలేసాం, ఇంకా మంచిదైందిలే అంటున్నాడు. మళ్ళీ పనిష్మెంట్ పొజిషన్ లో నిలబడుతున్నారు. అప్పుడు కూడా నువ్వు ఓకేనా అని అడుగుతోంది. నువ్వు నన్ను ఎప్పుడైతే వదులుతావో అప్పుడే నేను ఓకే అంటున్నాడు. కానీ ఆమె వదలకుండా, మనం ఎందుకు మంచి ఫ్రెండ్స్ గా ఉండకూడదు అంటోంది. నేను నీకోసం ఒక మంచి ఫ్రెండ్ గా ఉంటాను, నీకోసం ఎప్పుడు మంచిదే చేస్తా అంటోంది. ఇదిగో చూడమ్మా, నేనెవరో నీకు తెలుసా, నువ్వెవరో నాకు అస్సలు అయితే తెలియదు, ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు అని జీజుని అడుగుతున్నాడు. నువ్వు నా దగ్గర ఏదో నాటకాలు ఆడుతున్నావు కదా అని అంటుంటాడు. చేచే అలాంటిదేం లేదు, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటోంది. నువ్వు చెప్పనవసరం లేదు, గమ్మునుండా అన్నాడు. కొంచెంసేపు సైలెంట్ గా ఉండిపోయింది. మళ్ళీ అతని ముఖాన్నే చూస్తోంది. ఇప్పుడేంటి అని అడిగాడు. అంత ఈజీగా ఎలా వదలగలను, తప్పకుండా నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటోంది. నేనేం చేయాలో చెప్పు, అది చేస్తా, అందులో గాని సక్సెస్ అయ్యానంటే నీతో ఫ్రెండ్షిప్ చేస్తా అంటోంది. ఒకవేళ నువ్వు చెప్పింది గాని చేయలేదంటే ఇక ఈ ఆలోచనను వదులుకుంటా అంటోంది. ఇది ఒక మంచి ఛాన్స్ రా అనుకుని జీజుని ఆలోచిస్తున్నాడు. నిజంగానే చెప్తున్నావా, నేను చెప్పిందంతా చేస్తావా అంటున్నాడు. చెప్పయ్యా చేస్తా అంటోంది. నేను చెప్పేది ఏంటంటే ఆకులు ఆకాశం వైపు వెళ్ళాలి, ఆకాశంలో ఉన్న స్టార్స్ ను నువ్వు కిందికి తీసుకురావాలి అని అంటుంటాడు. ఇదంతా చెప్పే బదులు కుదరదని చెప్పి ఉంటే బాగుంటుందేమో అని లింక్సి అనుకుంటోంది. ఇప్పుడు క్లాస్ అయిపోయింది, మ్యాథ్స్ సార్ వచ్చి వెళ్ళండి ఇక లోపలికి అని అంటుంటాడు. ఇక వీళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు జీజున్ ఆ సార్ ను చూస్తూ, ఇతని తలపై ఉన్నది ఒరిజినల్ జుట్టు కాదు, అది విగ్గు అని ఈమెతో అన్నాడు. అప్పుడు ఆమె ఆలోచిస్తోంది, ఏంటి ఇదంతా నాకు చెప్తున్నాడు అని అనుకుంటుంది. నెక్స్ట్ బ్రేక్ లో జీజున్ అతని ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు స్టెప్స్ దగ్గర చాలా మంది ఉన్నారు. ఏంటి అంతా అక్కడ నిలబడారు అని వచ్చి చూస్తుంటే చాలా బెలూన్స్ పైకి వెళ్తున్నాయి. ఆ బెలూన్స్ కున్న దారానికి ఆకులు అంటుకొని ఉన్నాయి. యాక్చువల్ గా ఇతడు చెప్పాడు కదా ఆకులు ఆకాశం వైపు వెళ్ళాలని, అతడు ఏదో ఊరికే చెప్పాడు, కానీ ఆమె సీరియస్ గా తీసుకుని ఇలా చేసింది. కానీ ఆమె క్లెవర్నెస్ చూసి ఇతడు కొంచెం అట్రాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆమె ముఖాన్ని చూస్తున్నాడు. అతని ముఖంలో కొంచెం చిరునవ్వు కనిపిస్తోంది. స్టూడెంట్స్ అంతా వెళ్లిపోయిన తర్వాత ఇతడు కిందకు వచ్చాడు. అప్పుడు జీజిన్ ఫ్రెండ్ ఇతడు ఈమెను కరెక్ట్ చేసినట్లున్నాడే అనుకుంటున్నాడు. జీజిన్ ఆమె దగ్గరకు వచ్చి, ఏంటిది, ఇది నేను నీకు చెప్పలేదు కదా అంటున్నాడు. నువ్వు చెప్పిందేనయ్యా, ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు అంటోంది. నేను కరెక్టే చేశాను, నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే అంటుంది. సరే ఓకే, ఇది సక్సెస్ అని ఒప్పుకుంటాను, కానీ రెండోది చెప్పాను కదా అది నువ్వు చేయలేదే అంటుంటాడు. అది కూడా చేస్తారా అని చేయిని పట్టుకుని లాక్కెళ్తోంది. స్పోర్ట్స్ రూమ్ లోకి తీసుకెళ్లి తలుపులు మూసేసింది. ఏం చేస్తున్నావు, నేను బయటికి వెళ్ళాలి అంటుంటాడు. ఒక నిమిషం ఉండు, కళ్ళు మూయి, అప్పుడే కదా స్టార్స్ పైకి పంపగలం అంటోంది. ఈమె ఎందుకు ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతోంది అని అతడు ఆలోచిస్తున్నాడు. రా అని చెప్పి లైట్ ఆన్ చేసింది. ఏదో ఎక్విప్మెంట్ ఉంది, అందులో క్రిస్టల్ లాంటివి ఉన్నాయి, అవన్నీ కిందికి మూవ్ అవుతున్నాయి, నిజంగా చూడ్డానికి స్టార్స్ లాగే కనిపిస్తున్నాయి. అతడు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఏంటి నీ ఇష్టానికి నువ్వేదో చేస్తున్నావు, ఇవి స్టార్సే కాదు అంటున్నాడు. ఏంటి నీ కోసం ఆకాశంలో ఉన్న స్టార్స్ ని తీసుకురాగలనా అంటోంది. ఇది చూడ్డానికి అలా ఉందా లేదా, నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే అంటోంది. అప్పుడు అతడు సగం సగం ఒప్పుకోవచ్చు అంటాడు. సరే అలాగైతే ఫ్రెండ్షిప్ ఏమైంది అని అంటుంది. సరే ఉండి చావు, కానీ ఆ తర్వాత నువ్వే బాధపడతావు అని అంటున్నాడు. నేనెందుకు ఫీల్ అవుతా, నేను అసలు ఫీలే కాను అంటోంది. అలాగా అయితే రెడీగా ఉండు అని టెర్రర్ గా అంటున్నాడు. నెక్స్ట్ క్యాంటీన్ లో ఆమె తింటున్న క్రమంలో షియా అనే అమ్మాయి వచ్చింది. ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉంది, తనంతట తానే వచ్చి మాట్లాడుతోంది. ఇది మన క్యాంటీన్ లో బాగానే ఉండదు, నువ్వు ఇది తింటున్నావు, ఇదిగో ఇది తిని చూడు అని అంటోంది. ఆమె భోజనాన్ని తీసి పెట్టింది. ఆమె కూడా తిని, ఓ సూపర్ గా ఉంది
అని చెప్పింది. ఇకపై కొనేది ఉంటే ఇదే తీసుకో అని చెప్పింది. అప్పుడు లింగ్షి ఏదో అడగాలని అనుకుంటోంది. అర్థమైంది, నువ్వేమో అడగబోతున్నావు, జీజున్ గురించే కదా అంటోంది. అవును అని అంటుంటే అతడు చాలా హ్యాండ్సమ్, క్లాస్ లో బాగా చదువుతాడు, అది తెలుసు, ఇంకేదైనా చెప్పు అంటుంది. యాక్చువల్ గా అతడు 3 టాస్క్లు ఇచ్చాడు. ఇప్పటికే ఈమె 2 టాస్క్లు కంప్లీట్ చేసింది. ఇక 3వ టాస్క్ ఏంటంటే ఆ మ్యాథ్స్ సారు విగ్గు పెట్టుకుంటాడని చెప్పాడు కదా, ఆ విగ్గు అతనితోనే తీయించాలంట, అది కూడా అందరి ముందు. ఇప్పటి వరకు నిండు ఏదేదో చేసి అతన్ని ఒప్పించింది, కానీ ఇది చాలా కష్టమైన టాస్క్. ఈ రోజు అందరూ క్లాస్ రూమ్ లో తుడుస్తున్నారు. అప్పుడు అంతా బాగా పనిచేస్తున్నారు. లింగ్షి జూజిన్ దగ్గరికి వచ్చి నువ్వు చేసే పనిని నేను చేయనా అంటోంది. ఈ 3వ టాస్క్ మాత్రం కష్టంగా ఉంటుంది, వేరే ఇంకేదైనా చెప్పవా అని నైస్ గా అడుగుతోంది. అదంతా అసలు కుదరదు, నేను చెప్పిన టాస్క్ ను చేస్తేనే నువ్వు అనుకున్నది జరుగుతుందంటాడు. ఇప్పుడు ఏదో బ్యానర్ కట్టడానికి వెళ్ళాడు. ఉండు నేను కూడా వస్తా అని అతనితో వెళ్ళింది. ఇంకోవైపు హీరో ఫ్రెండ్ ఆ షియా అనే అమ్మాయి మాట్లాడుకుంటున్నారు. జిన్ ఏమంటున్నాడంటే నువ్వు బతిమిలాడావని చెప్పి నీ పని కూడా నేనే చేస్తున్నాను, కానీ నువ్వేం చెప్పావు, చెత్తని ఎత్తుకెళ్తానని చెప్పావు కదా, పో వెళ్ళి ఆ పని చెయ్యి అంటుంటాడు. లేదు నాకు పీరియడ్స్, అందువల్లే కడుపు నొప్పిగా ఉంది అని అంటోంది. ఓహో అలాగా, ఇంతకు ముందు వారం పీరియడ్స్ అని చెప్పి పీటీ పీరియడ్ ను ఎగ్గొట్టావే, అదేంటి అని అడుగుతుంటాడు. ఇదంతా నీకెలా తెలుసు, నువ్వు నన్ను వాచ్ చేస్తున్నావా అంటోంది. అప్పుడు అతన్ని ఆమె వెంబడిస్తోంది. అతడు పరిగెత్తుతున్నాడు. ఇంకోవైపు వీళ్ళు మాపేస్తున్నారు కదా, అది చూడకుండా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడు షియా కింద పడతావు వెళ్ళకురా అంటోంది. ఇతడు కరెక్ట్ గా వెళ్ళాడు, కింద పడ్డాడు. అదంతా చూసిన జీజిన్ ఇతడు వెళ్లి లిన్షిపై పడతాడేమని చెప్పి టక్కున లిన్షిని పట్టుకున్నాడు. అప్పుడు చేతిలో ఉన్న బ్యానర్ ను ఇద్దరు వదిలేశారు. ఆ బ్యానర్ పైనుంచి కింద పడుతోంది. దాని కిందే ఉండి మ్యాథ్స్ సార్ వేరే స్టాఫ్ తో మాట్లాడుతున్నాడు. ఆ బ్యానర్ వచ్చి ఇతని తలపై పడింది. కరెక్ట్ గా అది ఇరుక్కుంది. ఇతడు ఫోర్స్ గా దాన్ని తీస్తున్నాడు. దాంతో పాటు విగ్ కూడా వచ్చింది. అది చూసిన పిల్లలంతా నవ్వుతున్నారు. ఎవర్రా ఇదంతా చేసింది అని మ్యాథ్స్ సార్ అరుస్తున్నాడు. అప్పుడు ఈ నలుగురు కింద కనిపించకుండా దాక్కున్నారు. కానీ ఈ మ్యాథ్స్ సార్ చాలా స్ట్రిక్ట్ కదా, వదులుతాడా ఏంటి? క్లాస్ రూమ్ కు వచ్చి మర్యాదగా ఇది ఎవరు చేశారో చెప్పండి అని అడుగుతున్నాడు. మర్యాదగా చెప్తేనే అందరూ క్లాస్ నుంచి రోజు ఇంటికి వెళ్తారు, లేదంటే అంతా ఇక్కడే ఉంటారు అని బెదిరిస్తున్నాడు. హీరో మొదట చెప్పలేదు, కానీ అందరికీ పనిష్మెంట్ ఎందుకని జీజున్ లేచాడు. సార్ నేనే చేశాను, కానీ అది అనుకోకుండా చేశా అంటుంటాడు. అప్పుడు లిన్షి లేచింది. సార్ నేను కూడా చేశా అనగానే ఓ నైస్, అయితే ఇద్దరు బయటికి వెళ్ళండి అంటాడు. ఇప్పుడు పనిష్మెంట్ అని చెప్పి బ్యానర్ ను పట్టుకోమని ఇద్దరికి చెప్పాడు. ఆ బ్యానర్ లో ఏముందంటే లైఫ్ టైం హ్యాపీనెస్ అని రాసి ఉంది. ఇప్పుడు జీజున్ చాలా కోపంతో ఉన్నాడు. అప్పుడు ఆమె చూస్తూ ఇదిగో చూడు, మంచి విషయం చెడ్డ విషయం, కానీ మనం ఇద్దరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా అంటోంది. నిన్ను చూసినప్పటి నుంచి చెడ్డ విషయాలే జరుగుతున్నాయి, ఎక్కడ మంచి విషయం జరిగింది అని అడుగుతున్నాడు. సరే నువ్వు ఇచ్చిన 3 టాస్కులు కంప్లీట్ చేశాను కదా, మన ఫ్రెండ్షిప్ ఏమైంది అని అడుగుతోంది. ఫ్రెండ్షిప్పా, నువ్వు నాతో ఉండి ఒక్క రోజు కూడా కాలేదు, ఆ లోపలే నీ వల్ల నేను 10 సార్లు పనిష్మెంట్ తీసుకున్నాను, దయచేసి దీని గురించి నాతో మాట్లాడకమ్మా అని మళ్ళీ కోప్పడుతున్నాడు. కానీ ఏం ఫ్లాష్ బ్యాక్ ఏమో కానీ అతన్ని అస్సలు వదలట్లేదు. ఇప్పుడు కూడా అతని పక్కనే కూర్చుని అతన్నే చూస్తోంది. అప్పుడు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. ఏంటి మీరు ఇంత పెద్ద విషయాన్ని మాకు చెప్పనే లేదు, ఏం దాచిపెట్టారు అని అంటుంటారు. స్కూల్లో అంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు అని అంటుంటే ఏంటది దేని గురించి అని వీళ్ళు అడుగుతున్నారు. ఉదయం అంతా మీరు హగ్ చేసుకుని చాలా ప్రేమగా మాట్లాడుకుని వస్తున్నారట కదా, మీరు సైకిల్ స్టాండ్ లో చేసింది ఎవరో చూసి స్కూల్ మొత్తం స్ప్రెడ్ చేశారు, మీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు అని అంటుంటే హీరోకు ఇంకా కోపం వచ్చింది. అతడు కోప్పడుతుంటే ఇది చూసిన లింగ్షి ఫీల్ అవుతోంది. అపాలజీ రీడ్ చేయాలి, అది కూడా అందరికి వినబడేటట్లు మైక్ లో చెప్పాలి, అందుకోసమే వెళ్తున్నారు. మొదట హీరోనే అపాలజీ చదువుతున్నాడు. ఇలా సార్ తలపై బ్యానర్ వేయడం తప్పే అని అతడు ఏదో చెప్పబోతున్నాడు, కానీ సడన్ గా ఇంకోలా మాట్లాడుతున్నాడు. నేను కావాలనే ఇది చేయలేదు, మొదట నేను సారీ అడగాలని ఏమీ లేదు, ఈ ఫార్మాలిటీస్ ను నేను అసహ్యించుకుంటున్నా అంటుంటాడు. అప్పుడు ఆమె వచ్చి మైక్ పట్టుకుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలా అంటుంటే ఊరికే ఉంటావా, నేను ఇంకా మాట్లాడడం పూర్తి కాలేదంటున్నాడు. ఆమెను తోసేసి ఆ తర్వాత మీరు అనుకున్నట్లు ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని అందరినీ బెదిరించి తన పట్ల తను వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ లింగ్షి మాట్లాడాలి కదా, ఏం మాట్లాడాలో ఆమెకు తెలియట్లేదు. ఇప్పుడు కూడా మైక్ లో మాట్లాడకుండా వెళ్తున్న జీజిన్ ని చూస్తూ హే జీజిన్ అని పిలుస్తోంది. అప్పుడు కిటికీలోంచి అతన్ని చూస్తుంటే అక్కడున్న వాళ్ళంతా మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. చూడరా వీళ్ళకి అసలు భయమే లేదు అని అనుకుంటారు. అప్పుడు అతడు ఎందుకు ఇలా చేస్తోంది ఈమె అని ఆమెనే చూస్తున్నాడు.
అప్పుడు ఆమె మైక్ లో మాట్లాడుతోంది. హలో, నేనే లిన్షీ. నేను జీజిన్ యొక్క ఫ్రెండ్ ని. కానీ జీజిన్ కు నేనెవరో తెలియదు, కానీ అతడెవరో నాకు తెలుసు. నేను మళ్ళీ అతన్ని కలవడానికి దేవుడు నాకు ఒక మంచి వరం ఇచ్చాడు. అతనితో తిరగాలి, అతనితో టీ తాగాలి, అతనితో తినాలి అని నాకు చాలా ఆశలున్నాయి. ఇవన్నీ నేను ఇంతకు ముందు చేయలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ చేయాలని అనుకుంటున్నా అని అంటోంది. అప్పుడు అతనికి ఈమె ఎందుకు ఇలా మాట్లాడుతుందో అస్సలు అర్థం కావట్లేదు. యాక్చువల్ గా విషయం ఏంటంటే లిన్షీ ట్రాన్స్ఫర్ కావడానికి ముందు వేరే ఊర్లో ఉండేది కదా, అప్పుడు ఫ్యామిలీతోనే ఉండేది. ఒక రోజు లిన్షీ వాళ్ళ నాన్నతో ఆడుకునే క్రమంలో లిన్షీ వాళ్ళ తమ్ముడు కూడా రావాల్సి ఉండింది, కానీ అతడు రాలేదు. ఈమె కూడా ఫోన్ చేస్తోంది, నాన్న తమ్ముడు ఎందుకు రాలేదు అని అడుగుతోంది. కానీ ఇంకోవైపు తమ్మునికి ఏమైందంటే అతడు సైకిల్లో వేగంగా వచ్చేటప్పుడు అతన్ని ఒక కారు ఢీ కొట్టింది. ఆ యాక్సిడెంట్ లో అక్కడికక్కడే చనిపోయాడు. అతడు చనిపోయినప్పటికీ అతని యొక్క ఆర్గాన్ ఒకటి జీజిన్ కు అమర్చినట్లున్నారు. ఈ విషయం అంతా మైక్ లో ఆమె చెప్పలేదు. ఈ విషయం జీజిన్ కూడా తెలియదు, కానీ ఈ విషయం అంతా మనకు మాత్రమే చూపించారు. అప్పుడు ఆమె తన పట్ల తను మాట్లాడుతోంది, తనతో ఫ్రెండ్షిప్ చేయాలి, తనతో కలిసి తిరగాలని అనుకుంటున్నా అంటోంది. ఆమె చాలా ఫీల్ అయి మాట్లాడుతుంటే అతడు వేగంగా వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మైక్ ను ఆఫ్ చేశాడు. బాగా తిట్టేసి వేగంగా ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చాక అమ్మ వచ్చా అని లోపలికి వెళ్తున్నాడు. అప్పుడు చూస్తే లిన్షీ ఎదురుగా వస్తోంది. అతడు షాక్ అయిపోయాడు. ఏమేంట్రా ఇక్కడికే వచ్చింది అనుకుంటున్నాడు. నెక్స్ట్ మినిటే హీరో వాళ్ళ అమ్మ ఇద్దరిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది. ఆమెకు భోజనం పెట్టి చాలా స్వీట్ గా మాట్లాడుతోంది. వీళ్ళిద్దరిని చూస్తూ అలాగే కూర్చున్నాడు. ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చింది, మా అమ్మ ఆమెతో ఎందుకు మాట్లాడుతుందో ఇతనికి అసలు అర్థం కావట్లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ లిన్షీని చూస్తూ, ఏమ్మా మొదటి రోజు స్కూల్లో ఎలా ఉంది, నీకు ఈ స్కూల్ సెట్ అయిందా లేదా అని అడుగుతోంది. అప్పుడు అతడు ఈమెకు సెట్ అవ్వడం అలా వదిలేయండి, కానీ స్కూల్ కు ఈమె సెట్ కావాలి కదా అంటున్నాడు. ఎందుకు అలా అని ఆమె అడుగుతుంటే, లేదంటే ఇంకొందరు నాతో సరిగా మాట్లాడట్లేదు, నన్ను అర్థం చేసుకోలేదు అందుకే అంటోంది. నీతో సరిగా ఉండట్లేదంటే వాళ్ళ దగ్గర ఏదో సమస్య ఉందమ్మా అని వాళ్ళ అమ్మ అంటోంది. అప్పుడు జీజిన్ కు కొంచెం కోపమే వస్తోంది. సరే నేను రూమ్ లో అంతా రెడీ చేశాను, తిన్న తర్వాత వెళ్లి పడుకో అని హీరో వాళ్ళ అమ్మ చెప్తోంది. అప్పుడు అతడు ఏంటి రూమా, అమ్మ రండి నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి అంటుంటాడు. వాళ్ళ అమ్మను విడిగా తీసుకెళ్లాడు. ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు, ఈ రోజు రాత్రి ఆమెను నా రూమ్ లో పడుకోబెడతారా ఏంటి అంటున్నాడు. ఈ రోజు నైట్ మాత్రమేనా, ఈ సెమిస్టర్ మొత్తం ఆమె మన ఇంట్లోనే ఉండబోతుందిరా అని ఆమె చెప్పింది. ఏంటి మన ఇంట్లోనా, అయ్యయ్యో దానికి నేను అసలు ఒప్పుకోనమ్మా అంటున్నాడు. నీ పర్మిషన్ ఎవరు అడిగారు, ఇది నా ఇల్లు, నేను ఎవరినైనా తీసుకొచ్చుకుంటా అంటోంది. అలాగని నాతో కొంచెం ఇన్ఫార్మ్ కూడా చేయవా అంటున్నాడు. ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే లిన్షీ వచ్చి వింటోంది. ఇప్పుడు తన రూమ్ వైపు వస్తోంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నారు. ఒక రోజు లిన్షీ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు. లిన్షీ వాళ్ళ అమ్మ ఫోన్ లో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత వాళ్ళ నాన్నతో ఏం చెప్తోందంటే, జీజిన్ వాళ్ళ అమ్మ కాల్ చేసింది, లిన్షీని వాళ్ళ కొడుకు చదివే స్కూల్లోనే చదివిస్తుందట. అంతేకాదు వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ నాన్నతో ఫారిన్ వెళ్ళాడట. ఇప్పుడు పెద్ద కొడుకు ఆమె ఒంటరిగానే ఆ ఇంట్లో ఉంటున్నారట. అందువల్ల లిన్షీని ఆ ఇంట్లోనే ఉంచుకుంటామని చెప్తున్నారు. ఇంతకీ మనమేమందాం అని అడుగుతోంది. నాకు ఇది సరిగా అనిపించట్లేదు, కానీ దీన్ని లిన్షీ ఎలా తీసుకుంటుందో అని ఆ నాన్న అంటున్నాడు. ఆమెకు ఎలా నచ్చజెప్పాలి అంటుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, నాకు ఏం తెలుస్తోందంటే జీజిన్ వాళ్ళ ఫ్యామిలీ మనకు ఏదైనా చేయాలని అనుకుంటున్నారు, కానీ వాళ్లకు మనం పెద్ద పరిచయస్తులేమేమి కాదు, వాళ్ళు మనకు దూరపు బంధువులే, పెద్దగా చూసుకున్నది కూడా లేదు. ఇలా అంటుంటే లిన్షీ వాళ్ళ అమ్మ, ఆ స్కూలు పెద్ద స్కూల్ అండి, ఆ స్కూల్లో లిన్షీకి ఛాన్స్ దొరకడమే పెద్ద విషయం. ఈ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి, ఈ నిజాన్ని మనం లిన్షీకి చెప్పనవసరం లేదు. మన జింగ్ యొక్క హార్టేనే జీజిన్ కి పెట్టారన్న విషయం మనం చెప్పనవసరం లేదు. ఈ నిజం చెప్పి ఆమెను మనం బాధ పెట్టొద్దు. ఇప్పుడు మనం ఏం చెప్దామంటే అది పెద్ద స్కూలు, అందువల్ల మన రిలేషన్ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోమని చెప్దాం అంటోంది. ఆమె తప్పకుండా వింటుంది అంటుంటే ఇదంతా కూడా లిన్షీ చాటుగా వింటోంది. అందువల్లే జీజిన్ తో ఫ్రెండ్ గా ఉండాలని ఈమె అనుకుంటోంది. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ హీరోతో ఏమంటుందంటే, వాళ్ళు మనకు దూరపు బంధువులే, కానీ వాళ్ళు ఒక పెద్ద విషయం మనకు మంచిది చేశారు, వాళ్లకు తిరిగి మనం ఏదైనా చేయాలి కదా, అందుకే ఆమెను మన ఇంటికి పిలిచా అని ఈ అమ్మ చెప్తోంది. అందువల్ల ఆమె నాతోనే ఉంటుంది అంటుంటే, అందుకోసం ఆమె ఇక్కడే ఉంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అమ్మా అంటున్నాడు. రే ఆమె ఒక అమ్మాయి, ఆమెనే అడ్జస్ట్ చేసుకుని మన ఇంట్లో ఉంటోంది, అబ్బాయివే కదా నువ్వు, నీకేం సమస్యరా అంటుంది. ఇకపై స్కూల్ కు పోయేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఆమెను సేఫ్ గా నువ్వే తీసుకురావాలి అని చెప్పింది. ఇదంతా కూడా లిన్షీ వింటూనే ఉంది. ఆ తర్వాత రూమ్ కు వెళ్ళింది. ఆ రూమ్ ఆమెకు బాగా నచ్చింది. కొంచెం సేపు అయ్యాక
జీజిన్ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చింది. తలుపు తడుతూ వస్తుంటే ఆంటీ రండి ఆంటీ అని పిలిచింది. అమ్మ నీకు ఇది కంఫర్టబుల్ గా ఉందా? ఇది జీజిన్ యొక్క పాత రూమ్ అమ్మా అని చెప్పింది. నీకు ఓకేనా అని అంటుంటే నాకేం సమస్య లేదు ఆంటీ, అంతా బాగానే ఉంది అని చెప్పింది. సరే నేను ఇంతకు ముందే చూశాను, తినేటప్పుడు నువ్వు అతడు సరిగా మాట్లాడుకోలేదు, మీ ఇద్దరికి ఏదైనా గొడవ అని అడిగింది. అలా ఏం లేదంటీ, ఇప్పుడే కదా కలుసుకున్నాం, ఇంకా అతడు నాతో కలిసిపోలేదు అంటోంది. ఇదిగో చూడమ్మా, బయటికి చూడ్డానికి వాడు కోపంగా ఉన్నట్లుంటాడు, కానీ లోపల అతని మనసు వెన్నా అని చెప్తోంది. కొన్ని రోజులు గడిస్తే మీరిద్దరు బాగా కలిసిపోతారులే అని ఆ అమ్మ అంటోంది. వాడు పక్క రూమ్ లోనే ఉంటాడు, ఒకవేళ నేను గాని లేనప్పుడు నీకు ఏదైనా అవసరం ఉంటే అర్జెంట్ అయితే వాడిని సాయం అడగొచ్చు అని చెప్పింది. నువ్వేం ఇబ్బంది పడకమ్మా, ఇది నీ ఇల్లు లాగే ఫీల్ అవ్వు అని చెప్పింది. ఇలా చాలా ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఒక బొమ్మను తీసుకుని, చూసావా మన రూమ్ ఎంత బాగుంది అలా అనుకుంటూ తమ్ముడు కోసం ఒక లెటర్ రాస్తోంది. వచ్చాన్రా, కానీ నాకు ఒకలాగా ఉంది, ఇంటిని మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ఇక్కడ ఉన్నాడే జీజిన్, నీలాగేరా, అతడు కూడా టెర్రర్ గా ఉన్నాడు, ఎప్పుడు చూడు ముఖం ఒకలాగా పెట్టుకుంటాడు, నవ్వడమే లేదు, నేను అనుకున్నంత మోసం ఏం కాదు, అక్క ఇదంతా మేనేజ్ చేసుకుంటుందిలే అని అందులో రాసింది. ప్రతిరోజు ఊరికే చనిపోయిన తమ్ముడు కోసం అలా లెటర్స్ రాస్తుంటుంది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.